హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఎంసెట్ కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజే మీకు ఆ అలాట్మెంట్స్ అనేటివి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ అలాట్మెంట్ ఆర్డర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు సెల్ఫ్ జాయినింగ్ ఎలా చేయాలి అన్న వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా ఆ అలాట్మెంట్ ఆర్డర్ ని ఏ విధంగా చూసుకోవాలన్నదైతే ఒకసారి చూద్దాము. మీకు ఆల్రెడీ మీ ఫోన్స్ కి అయితే ఏ కాలేజ్ లో అలాట్ అయ్యారు అన్న మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి. తర్వాత మీరు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ మరియు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అయితే మీకు చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి cap.apcfss.in అని టైప్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఆ లింక్ ను ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అని మనకు చూపిస్తుంది. అక్కడ ఈ క్యాండిడేట్ లాగిన్ లేకైతే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. మీకు ఏదైతే క్యాప్ ఐడి ఉందో, సిఏపి కామన్ అడ్మిషన్ పోర్టల్ ఐడి ఉందో ఆ ఐడి మరియు పాస్వర్డ్ అనేది మీ ఫోన్ కి అయితే మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ క్యాండిడేట్ ఐడిని అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే మీ ఫోన్ కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలిసి ఉంటే కనుక ఇక్కడ మీకు ఇచ్చిన క్యాప్ ఐడి అలాగే మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షన్ అయితే ఏదైతే ఇచ్చారో దాన్ని అయితే ఇచ్చి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేస్తే అందులోకి అయితే వెళ్తారు. ఒకవేళ మీకు యూజర్ ఐడి మర్చిపోయి ఉంటే కనుక ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి మీద అయితే క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అయితే ఎంటర్ చేశారంటే మీ యూజర్ ఐడి అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత బ్యాక్ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేసి మీరు మీ యూజర్ నేమ్ ఐడి ఏదైతే ఉందో ఆ యూజర్ క్యాప్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ ఏదైతే మీరు మీ ఫోన్ కి అయితే మెసేజ్ వచ్చిందో ఆ పాస్వర్డ్ లేదా మీరు ఏదైతే రీసెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు అందులోకి అయితే లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా ఇవ్వలేదు. పాస్వర్డ్ మీరు క్యాప్చాను మరియు పాస్వర్డ్ అయితే కరెక్ట్ గా ఇవ్వండి. ఏదైతే మీరు ఇక్కడ మీ క్యాప్ ఐడి మరియు మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి తర్వాత కింద ఉన్న క్యాప్షన్ అయితే ఇచ్చి సైన్ ఇన్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా డియర్ క్యాండిడేట్ ప్లీజ్ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ కామన్ అడ్మిషన్ పోర్టల్ హియర్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ లో మీరు అలాట్మెంట్ అని ఉంది. అలాట్మెంట్ స్టేటస్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉందన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేశారంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డిగ్రీ మరియు ఈ ఎంసెట్ కి సంబంధించిన 2 నోటిఫికేషన్స్ అయితే రన్నింగ్ లో అయితే ఉన్నాయి. కాబట్టి మనము ఈ ఈఏపీ సెట్ మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ కూడా కొందరు ఏదైతే బీటెక్ వద్దనుకొని డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకైతే తర్వాత మళ్ళీ ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసి వాళ్ళు డిగ్రీ అడ్మిషన్స్ కూడా అయితే పొందేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకు ఈఏపీ సెట్ కు సంబంధించి కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఈఏపీ సెట్ పేమెంట్ అప్లికేషన్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంది కదా. ఇక్కడ అలాట్మెంట్ మీద అయితే అలాట్మెంట్ దగ్గర అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది. మీరు దాని మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మీరు ఏ కాలేజీలో అలాట్ అయ్యారు మరియు మీకు ఏ కేటగిరీ కింద సీట్ అయితే ఇవ్వడం జరిగింది మరియు మీ హాల్ టికెట్ నంబర్, మీ క్యాండిడేట్ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ ర్యాంక్ తో సహా మీ జెండర్, ఫీజు రియంబర్స్మెంట్ మరియు రీజియన్ కు సంబంధించి డీటెయిల్స్ అయితే
చూపించడం జరుగుతుంది. అక్కడ అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1 అని చూపిస్తుంది అన్నమాట. ఏ కాలేజీలో మీరు అలాట్ అయి ఉంటే ఆ కాలేజీలో అయితే ఆ డీటెయిల్స్ అనేటివి మీకైతే చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అని చూపిస్తుంది అనమాట. ఎంత గవర్నమెంట్ ఎంత ఫీజు అనేది ఫిక్స్ చేసింది అన్నది అక్కడ చూపిస్తుంది. ఈ క్యాండిడేట్ అయితే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తిరుపతిలో అయితే అలాట్ అయితే అయ్యారనమాట. అక్కడ ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని చూపిస్తుంది. అక్కడ 0 ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎలిజిబుల్ అయినట్టు. ఒకవేళ అక్కడ 0 లేకపోతే మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. ట్యూషన్ ఫీ ఎగ్జామ్టెడ్ అండర్ ఫీజ్ రియంబర్స్మెంట్ కేటగిరీ అని కూడా మనకు ఇక్కడ 2 స్టార్ మార్కులతో అయితే చూపించడం జరిగింది. తర్వాత మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే చూడొచ్చు అనమాట. కాలేజ్ రిపోర్ట్ చేసే ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి, ఎన్ని సెట్ల జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాలి అన్నది ఇవ్వడం జరిగింది. 13/8/2026 లోపల మీరు ఈ కాలేజీలో మీకు అలాట్ అయిన కాలేజీలో జాయినింగ్ రిపోర్ట్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ మరియు మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీ ఎంసెట్ కి సంబంధించి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, అలాగే మీ టీసీ, ఇంటర్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళి ఈ నెల 13వ తేదీ లోపల మీరు ఈ సర్టిఫికేట్ అయితే అక్కడ కాలేజీలో సబ్మిట్ చేస్తే తర్వాత మీరు క్లాసెస్ అయితే ఈ నెల 10వ తేదీ నుంచే మీకు స్టార్ట్ అవుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చి మీరు కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మీకు మళ్ళీ ఈ సెల్ఫ్ జాయినింగ్ ఏ విధంగా చేయాలి అన్నదైతే చెప్తాను. ఇప్పుడు సర్వీసెస్ లో మళ్ళీ డాష్ బోర్డ్ లకి అయితే వచ్చారంటే ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేశారంటే ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ కన్ఫర్మ్ జాయినింగ్ అని ఉంది కదా, మీరు ఆ కన్ఫర్మ్ జాయినింగ్ మీద అయితే క్లిక్ చేశారంటే మళ్ళీ ఈ విధంగా కామన్ అడ్మిషన్ పోర్టల్ జాయినింగ్ రిపోర్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఈజ్ 13/8/2026 అని చూపిస్తుంది అనమాట. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ కేర్ఫుల్ అని మనకు పేర్కొనడం జరిగింది. ఇక్కడ అలాటెడ్ కాలేజ్, అలాటెడ్ బ్రాంచ్ అని అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత కిందకు వచ్చారంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి మీ ఆమోదాన్ని అయితే తెలుపుతున్నట్టు అనమాట. తర్వాత అది ఆ జాయినింగ్ రిపోర్ట్ ను కూడా 3 సెట్లు కాపీలు అయితే జిరాక్స్ అయితే తీసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ తో పాటు అన్ని 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుని కాలేజీలో సబ్మిట్ చేశారంటే మీరు అందులో జాయిన్ అయినట్టు లెక్క అనమాట. మీకు కాలేజ్ నచ్చకుండా ఉంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 13వ తేదీ ఈ సెల్ఫ్ జాయినింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి ఈ మంత్ 20 లోపల మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు కాలేజ్ నచ్చని వాళ్ళు ఆ సెకండ్ ఫేజ్ లో కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చి మళ్ళీ మీకు నచ్చిన కోర్సులో కానివ్వండి, నచ్చిన కాలేజీలో కానీ జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ విధంగా మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకొని అలాగే సెల్ఫ్ జాయినింగ్ అయితే కన్ఫర్మ్ చేసుకొని కాలేజీలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.